ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలంటారు. కానీ ఈరోజు ఆ ఇంటికి ఆ ఆడపిల్లే యమపాశంగా మారింది. ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రులనే అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా యాచారం గ్రామ పరిధిలో జరిగిన ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఉన్నత చదువులు చదివించినటువంటి తల్లిదండ్రులకు అదే అతి తెలివితో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి మట్టుబెట్టింది. ప్రస్తుతం మనం అదే యాచారం గ్రామంలో ఉన్నాం. ఆ గ్రామంలో కూడా ఒక్కసారిగా విషాద చేయాలనుకున్నాయి. గత నెల 24వ తేదీన జనవరి 24వ తేదీన ఈ ఉదంతం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లు ఇదే ఇంట్లో కన్న తల్లిదండ్రులను యాచారం గ్రామంలో దశరథ్ లక్ష్మి అనే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. సో ఇద్దరు కూతుర్లను పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. చిన్న కూతురు గారాల పట్టి అని ఉన్నత చదువులు చదివించారు, బీఎస్సీ నర్సింగ్ చేపించారు. అనంతరం నర్సింగ్గా ఉద్యోగం కూడా చేస్తుంది. అదే నర్సింగ్ తెలివిని ఉపయోగించింది ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి కోసం. ఇన్స్టాగ్రామ్లో పరిచయం, స్నేహం, ప్రేమగా మారింది. సో ఆ యువకుడి కోసం తల్లిదండ్రులనే నర్సింగ్ విద్య నేర్చుకున్నటువంటి ఆ కూతురు సురేఖ ఇద్దరికి ఇదే ఇంట్లో మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి మట్టు పెట్టింది. ఇంత దారుణమైన ఘటన, ఇంత అమానవీయమైన ఘటన. కన్న తల్లిదండ్రులను ఇదే ఇంట్లో చేసినట్లు కూడా తెలుస్తుంది. 24వ తేదీ సాయంత్రం సంగారెడ్డిలో పనిచేస్తున్నటువంటి ఆ నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికి చేరుకుంది. ప్రీ ప్లానెడ్గా మత్తు ఇంజెక్షన్లు తీసుకొని వచ్చింది. సో ఇదే ఇంట్లో మట్టు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ గ్రామంలో మొత్తం విషాదశాలనుకునే ఆ కుటుంబ సభ్యులు కూడా నమ్మలేకపోతున్నారు. అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఒక డ్రామా క్రియేట్ చేసింది. హత్య చేసిన అనంతరం కూడా ఒక డ్రామా క్రియేట్ చేసింది. ఇక్కడేనా జరిగి ఈ బెడ్ మీదనే చూడొచ్చు. హత్య చేసిన అనంతరం డ్రామా క్రియేట్ చేసింది. అమ్మా నాన్నలు స్పృహ తప్పి పడిపోయారు ఇదే బెడ్పై తల్లిదండ్రులను పడుకోబెట్టి, అమ్మా నీకు నడుముల నొప్పులు ఉన్నాయి, నాన్న నీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను తెచ్చిన ఇంజెక్షన్ ఇస్తే మీ నడుముల నొప్పులు మాయమైపోతాయి, నీకు కాళ్ళ నొప్పులు పోతాయి, మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటూ చెప్పింది. సో ఇదే బెడ్పై ఆ తల్లిదండ్రులను పడుకోబెట్టి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఇదే బెడ్పై ఇద్దరిని, అమ్మా నీ నడుముల నొప్పులు దూరం అవుతాయి, నన్ను ఎందుకంటే వ్యవసాయ కూలీలు వాళ్ళు రోజు కూలీ పనులు చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు. ఆ కన్న తల్లిదండ్రులు ఆ కూతురుని చదివించారు. ఉన్నత చదువులు చదవాలి, నా కూతురు చదివితే మంచి పేరు వస్తుంది, మాకు కూడా గుర్తింపు వస్తుంది. కష్టం చేసి ఆ కూతుర్ని బీఎస్సీ నర్సింగ్ చేపిస్తే అదే నర్సుగా ఉన్నటువంటి కూతురు ఈరోజు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన ఉదంతం ఒక్కసారిగా అందరినీ కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. ఈ బెడ్లపైనే పడుకోబెట్టి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చింది, మట్టు పెట్టింది. సో ఈ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మరో కీలక అంశం, వీటిని జనరల్గా ఊళ్ళలో దిగుట్లు అంటారు. ఇందులోనే ఇంజెక్షన్లను పెట్టింది. ఆ ఇంజెక్షన్ ఎంటీ సిరంజీలే ఈరోజు ఆమెని దొరకబట్టాయి. ఆ మత్తు ఇంజెక్షన్ల వల్లనే ఈరోజు దొరకబట్టింది. ఒకసారి అన్నారు అన్నకు ఫోన్ చేసింది. తల్లిదండ్రులు స్పృహలో లేరు అన్న, తొందరగా ఇంటికి రండి అని పిలిచింది. ఇంటికి వచ్చేసరికి ఆ తల్లిదండ్రులను విగత జీవులుగా చూసి ఆ అన్న కుప్పకూలిపోయాడు. అప్పటికీ డ్రామా క్రియేట్ చేస్తున్నటువంటి సురేఖ మాయ మాటల్ని నమ్మలేకపోయాడు, అంటే గుర్తించలేకపోయాడు. ఒకసారిగా తల్లిదండ్రులు ఇంట్లో విగత జీవులుగా కనబడంతో ఆ కొడుకు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ డౌట్తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెక్స్ట్ డే ఈ ఉదంతం అంతా వచ్చింది అని ఒక్కసారి లోపల. సో వాళ్ళ అన్న ఉన్నాడు, సురేఖ అన్న, ముగ్గురు కూతుర్లు అయితే ఒక కొడుకు. స్థానికంగా బాటారం గ్రామంలో బట్టల షాప్ నిర్వహిస్తున్నాడు. ఒకసారి మాట్లాడదాం, కొంచెం జరగదు అని. సార్ చెప్పండి, అసలు ఆ రోజు మీకు ఫస్ట్ ఎవరు ఫోన్ చేశారు, అసలు ఏం జరిగింది? మా నాన్న ఫోన్తో కాల్ వచ్చింది, చెల్లి చేసింది. ఓకే. చెల్లి చేస్తే ఏమైందిరా అంటే,
ఏమైందిరా అంటే ఏం లే అది స్కూల్ తప్పి పడిపోయారన్నా నీ తొందర రావా అంటే సరే వస్తా ఏమని చెప్పి నార్మల్గానే అన్న నార్మల్గా కడుపు నొప్పి లేచింది వస్తున్నా లేరా అంటే అలా ఏం కాలేదన్న తొందరగా ఇద్దరు పడిపోయారన్నా అని లోపల వచ్చేసిన 11 అంటే అదే టోన్తో చెప్పిందా మీకు ఏమైనా డౌట్ వచ్చిందా ఆమె చెప్పేటప్పుడు? ఏం డౌట్ రాలేదు. అంటే రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు రెగ్యులర్గా ఇలా మాట్లాడి ఇట్లా స్కూల్ సరిపోయిందా తొందరగా రా అని చెప్పింది అంతే. ఇక వచ్చేసిన అంతే. వచ్చే లోపల 2 డెడ్ బాల్ ఉన్నాయి. అంటే మీరు ఇంటికి వచ్చేసరికి చనిపోయి ఉన్నారు. చనిపోయి అమ్మా నాన్న వాళ్ళు. ఇద్దరు చనిపోయి. అప్పుడు ఏమని చెప్పింది మీ చెల్లి? అసలు ఎట్లా పరిస్థితి ఎట్లా ఉండే ఇంట్లో? ఫస్ట్ నాన్న పడిపోయిండు, చూసి అమ్మ పడిపోయిందని చెప్పింది అంతే తప్ప వేరే ఏం చెప్పలేదు. తర్వాత ఏం చేశారు మీరు? అంటే ఏం చేయలే, కాక వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పండుగ పెట్టిర్రు, అందరం మెరుచుకుంటున్నాం. అంటే మా చెల్లి మీద ఎలాంటి డౌట్ లేకుండా మాకు ఇట్లా లవర్ అని తెలియదు మాకు, ఇట్లా ఇంజక్షన్ ఇస్తాను కూడా డౌట్ లేకుండా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి కోసం, ఒక ప్రియుడి కోసమే తల్లిదండ్రులను హత్య చేసిందని పోలీసులు చెప్తున్నారు. మీకు ఆ విషయం ముందే ఏమన్నా తెలుసా? ప్రేమ వ్యవహారం కానీ ఇవంతా? నాకు అలాంటివి ఏం తెలియదు. ఇన్స్టాగ్రామ్ అనేది నిన్నటి నుంచే వైరల్ అవుతుంది అంతే. ఇప్పటివరకు పోలీసులు కూడా నాకైతే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, గిట్లా అయ్యింది గిట్లా ఏం చెప్పట్లేదు. లవర్స్ ఉంటే లవర్స్ పేరు అన్న బయట పెట్టవచ్చు కదా, లవర్ కోసమే చంపిందని బయట పెట్టాలి కదా, అది కూడా పెడతలేరు వాళ్ళు. మరి వీళ్ళు ఏమన్నా చేసిర్రో అర్థం కావట్లేదు. అంటే ఈ అమ్మా నాన్న వాళ్ళకి కానీ లేకపోతే అన్నగా మీకు కానీ, అన్న నేను ఒకరిని ప్రేమిస్తున్నాను లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పిందా? ఆ విషయంలో ఒప్పుకోకపోవడం వల్లనే ఇది జరిగిందని కొంత అంటున్నారు. అది అలాంటి ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు సార్. అంటే మీ చెల్లి సురేఖ ఎవరైనా లవ్ చేసినట్టు ఏమన్నా తెలియదు. మీ అమ్మ నాన్న వాళ్ళకు కూడా? మన అమ్మ నాన్న కూడా తెలియదు. తెలిస్తే మా ఇంట్లో చెప్పుకుంటాం, అందరం చెప్పుకుంటాం. అవును, కొడుకుగా మీకు కూడా షేర్ చేస్తుండే. ఆమె వచ్చింది తెలియదు నాకు, ఇంటికి వచ్చింది తెలియదు. నార్మల్గా ఇట్లా వస్తుంది అలా వెళ్ళిపోతుండే. అసలు ఎక్కడ ఏం జాబ్ చేస్తుంది మీ చెల్లి? నర్సింగ్ చేస్తుంది సార్, హాస్పిటల్ అంతా నాకు ఐడియా వస్తుంది. ఇది శాస్త్ర. ఓకే ఓకే. అంటే రెగ్యులర్గా వస్తుంటుందా ఇంటికి? నార్మల్గా ఇప్పుడు ఒకసారి ఇట్లా వచ్చి చూసిపోతుండే. మాకు అంత ఏం పట్టించుకోకుండా అనమాట. ఫోన్ మాట్లాడుతుండే, ఇప్పుడు పండుగకి వస్తుండే. ఈసారి సంక్రాంతికి రాలేకపోయింది. ఈ లవ్ అనేది క్రియేట్ అవుతుంది. పెళ్లి చూపులు నెక్స్ట్ డేనే ఉన్నాయి. వీళ్ళని మనం ఒప్పుకోకపోవడం వల్ల ఇంజక్షన్ ఇచ్చి చంపింది అన్నీ క్రియేట్ చేస్తుంది. పిల్లగానికి ఏం సంబంధం లేదు అని అంటే పిల్లగాని కోసం ఇక చంపింది. పిల్లగాని ఏమైతే ఉండాలి కదా, వాళ్ళని కూడా జైలుకి వెళ్ళాలి కదా, వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళని తప్పించేసి ఈమె ఒకదాన్ని తీసుకు. అసలు మీరేమనుకుంటున్నారు మరి? ఎందుకంటే మీ చెల్లి కన్న తల్లిదండ్రులనే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఎందుకు చంపాలనుకుంది అంటే మీరేం చెప్తారు? మాకే అర్థం కావట్లేదు. అలా డౌట్ అనేది ఇంజక్షన్ అనేది డౌట్ ఇప్పటి వరకు రాలేదు. అంటే ఇంట్లో పోలీసులు సిరంజీలు, ఎంటీ సిరంజీలు స్వాధీనం చేసుకురంట, అవి మీరు అబ్జర్వ్ చేసిరా? చేయలే. దొరికా? ఎప్పటికీ తెచ్చి ఇస్తుండే కదా, జ్వరం వచ్చిన బాడీ పెయిన్స్ అని తెచ్చిస్తుండే. ఓకే, ఇంతకుముందు రెగ్యులర్గా బాడీ పెయిన్స్ కాబట్టి అందుకోసం మేము కూడా అందుకోసమే డౌట్ వాళ్ళేం. అయితే రెగ్యులర్గా నొప్పులకు ఇంజక్షన్లు ఇస్తుంది, కానీ ఈసారి మత్తు ఇచ్చింది. గమనించలేదు. ఎందుకంటే కన్న కూతురు తెలియదు అట్లా ఫస్ట్ టైం కదా, ఎక్కడన్నా చూసి అటు వాళ్ళకి తెలిసినంటే అదే ఇట్లా కూతురు చేస్తా అని తెలుస్తుండే. ఏడా చూడలేరు కదా, ఇటువంటి సంఘటన జరగలేదు, చూడలేరు వాళ్ళు. మళ్ళీ న్యూస్ ఏం చూడరు, చేను కూతురు వచ్చి ఇంటికి అనుకుంటారు అంతే. పొలం పనులు అంతే, బయట ప్రపంచం అనేది సంబంధం లేదు. కానీ ఇంత దారుణమన్న తల్లిదండ్రులను అంటే కన్న కూతురు చంపింది అంటే అసలు నమ్మలేని విషయం. అది అసలు నమ్మలేకపోతున్నా. ఘోరం సార్ అది. ఎట్లా మరి మీ చెల్లి ఎందుకు ఇట్లా మారింది? ఇలా మారింది ఇప్పుడు అబ్బాయి కోసం మారింది కదా సార్. అలా అబ్బాయిని కూడా జైలుకి వెళ్ళాలి కదా. మరి మాకు ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళు కూడా ఇవ్వట్లేదు, ఇట్లా అయింది అశోక్ అని చెప్పట్లేదు ఇంకా. అంతే, ఆ లవ్ మ్యారేజ్, లవ్ అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ అని నిన్న వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు పరిచయం అయిందో తెలియదు మళ్ళీ. అంటే అంతకుముందు ఎట్లుంటుండే మీ చెల్లి సురేఖ ఫ్యామిలీతో కానీ మీతో కానీ? మొన్న వచ్చినప్పటికీ ఎలా అయిందో తెలియదు, కానీ అంతకుముందు నార్మల్ మేము ఫోన్ కాల్ ఎట్లా మాట్లాడతాం, ఏం చేస్తున్నారు అన్న, బాగున్నాం, సరే బాయ్ అన్న, అంతే. ఎప్పటికి ఎలా ఉంటున్నా అలానే ఉన్నాం. కానీ లోపల 4-5 months అంది ఏం చేసుకుర్రు, ఏం నేర్చుకున్నారు మాకు తెలియదు అలా. అంటే ఆమె బీఎస్సీ నర్సింగ్ చేయాలనేది మీ తల్లిదండ్రులు అనుకున్నారా? ఆమె నిర్ణయమా? మామూలుగా ఇంటర్ అయిపోయింది, ఏం చేస్తారా అంటే ఇట్లా చేస్తానన్నా అంటే మా నాన్న డబ్బులు లేడు,
సార్ చూడు అని చెప్తే సార్ తీసుకొని ఇక నార్మల్గా ఎట్లుంటుంది సార్ ఇక చేసుకుని ఎవరు బతకాలి బతకాలి ఎప్పటికంటుండే నా కాళ్ళ మీద నేనే బతుకుతా నా కాళ్ళ మీద నేనే బతుకుతా అని అంటుండే. నీ ఇష్టం ఉన్నట్లు బతుకురా దాని ఉంది అని అంటుండే మా నాన్న కూడా. మా నాన్న మాకు అమౌంట్ ఎవరికి ఇవ్వకుండా కానీ మా చెల్లికి ఇస్తుండే. ఇస్తుండేనా 15 డేస్లో సంక్రాంతికి ఇప్పటికి 24కి 10 డేస్లో 20,000 దాకా కొట్టిందంట. అబ్బాయికి ఈఎంఐ కట్టినా అని టాక్ వెళ్ళింది, నిన్న చెప్పారు కానీ మనకు అంత క్లారిటీ రాలేదు. బైక్ ఈఎంఐ కట్టిందంట, ఓటీలు చేసి కూడా వాళ్ళకి ఇచ్చిందంట. మరి వాళ్ళ ఓటీలు ఎందుకు తీసుకున్నావు, అమౌంట్ ఎందుకు తీసుకున్నావు అని కొంచెం చెప్పాలి కదా, వాళ్ళకి ఇటు అడగాలి కదా. మరి వాళ్ళకి ఎవరైనా కాల్ చేసి మనం చెప్పిర్రా తెలియదు. మరి మన కేసు గిట్ట ఏమన్నా రిఫిల్ చేయాలా అనేది తెలియదు. అలా ఇంకా మాకు ఏం తెలియదు. అసలు పోలీసులు అనేది రాలేరు, వచ్చిర్రు ఇంజక్షన్ ఇచ్చిర్రు దొరికినాయి అని చెప్పారు అంతే, ఆటోమేటిక్ జైలుకి పంపించేసారు అంతే. ఇక అయితే తర్వాత 24th రోజు చనిపోయిన తర్వాత మీ చెల్లి ఎట్లా ఉండే ఆ రోజు ఇంట్లో పరిస్థితి? ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోయారు, బంధువులంతా వచ్చారు. మేము ఎట్లా ఏడుస్తున్నాం అట్లనే ఏడ్చింది. ఏడ్చిందా మీ అందరి ముందు ఏడ్చింది. ఒకసారి కడుపు నొస్తుందంటే మర్పల్కి తీసుకెళ్లారు. సెకండ్ టైం అబ్బాయి వాళ్ళు ఇక్కడ ఉండరంట, ఇక్కడ అబ్బాయి వాళ్ళు, ఏ అబ్బాయి వాళ్ళు? మా చెల్లి వాళ్ళు లవ్ చేసే అబ్బాయి వాళ్ళు ఇక్కడ ఉండరంట, ఇక్కడ ఉన్నారా? ఈ ఊరికి వచ్చారంట. మరి ఆన్ ద స్పాట్లో ఎలా వచ్చారో తెలియదు. మళ్ళీ సంగారెడ్డి వెళ్ళిర్రు, సంగారెడ్డి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ చూసుకుని మళ్ళీ వచ్చిర్రు. అప్పటి కూడా మాకు డౌట్ రాలేదు. అమ్మాయిని వాళ్ళే తీసుకెళ్ళిరా? మా చెల్లి వాళ్ళు వాళ్ళందరూ తీసుకెళ్ళిర్రు. ఫ్రెండ్స్ అంటే అందులో పోతే అన్న ఫ్రెండ్స్ అన్నారు, ఇందులో పోతే మా ఎవరికైనా తెలిసిన వాళ్ళకి మా ఫ్రెండ్స్ అని అన్నారు. అలా అయింది. అప్పుడు ఏం డౌట్ రాలేదా? ఎందుకంటే మీ చెల్లి తల్లిదండ్రులు, ఎందుకంటే ఆమెనే ఇంజక్షన్లు ఇచ్చింది, మత్తు ఇంజక్షన్లు ఇచ్చిందన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నేను మా అమ్మ నాన్న చనిపోయినాక ఇక్కడ పండబెట్టినాక కూడా డౌట్ రాలేదు. ఇంజక్షన్ లోపల నైట్ 3 o'clockకి దొరికితే అప్పుడు డౌట్ వచ్చింది. అప్పటి వరకు కూడా మా చెల్లి అలాంటిది కాదని. ఎవరికి వచ్చింది డౌట్? మా చెల్లి చెప్పిందంట ఎస్ఐకి. చెప్పిందన్న? ఏమని చెప్పింది? ఇంజక్షన్స్ ఉన్నాయి లోపల అని చెప్పిందంట, గోడలో పెట్టినా అని చెప్తే అప్పుడు డౌట్ వచ్చింది అంతే. అప్పుడు కూడా అంత ఏ కాదమో అని అనుకున్నా, అది తీసి చూపెట్టంగానే డౌట్ వచ్చింది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి డౌట్ రాలేదు నాకు. మీరు ఉన్నారా అప్పుడు ఇంట్లోనే? ఇంట్లోనే ఉన్నా. సిరంజిలు దొరికినప్పుడు చూపించిందా? ఇక్కడ కూర్చున్నా, చెల్లి చూపెట్టలే. పోలీస్ స్టేషన్ పక్కన ఏడుస్తుండే. మీ చెల్లిని పోలీసు వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్లారు? ఆమె మీద ఎందుకు డౌట్ వచ్చింది? సిరంజిలు దొరికినాక ఎందుకు తీసినావు అంటే ఎవరు ఉండరు అంటే చెల్లె ఉండాను అన్నది. ఆమె వచ్చి ఇట్లా స్ప్రే చేసింది, స్ప్రే చేస్తే డ్రాప్ పడ్డది. 3 months అని మేము అనుకున్నాం. అప్పుడప్పుడు పెడతారు కదా, 3 months బ్యాక్ అమ్మ కడుపున వస్తుందని తీసిందేమో అని అనుకున్నాం. కానీ బ్లడ్ బ్లాక్ అయి పోతుంది కదా, అది కారింది బ్లడ్. కొత్తదని తెలిసినాక సార్ మళ్ళీ వచ్చిండు, సిఐ వచ్చి ఎంక్వైరీ చేసి తెలిసేసారు వాళ్ళు. తెలిసేసారు. కానీ ఇంత దారుణంగా కన్న తల్లిదండ్రులను చంపింది. ఇప్పుడు మరి మీ చెల్లికి ఎట్లాంటి శిక్ష పడాలంటారు? ఎలా శిక్ష అంటే నాకు అసలు ఎందుకంటే జైల్లోనే ఉండాలని అనుకుంటున్నా సార్. నేనైతే మొత్తం లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు బయటకు వచ్చినా వేరే వాళ్ళకి ఇబ్బంది, అంతేనా? అందులో ఉంటే బెటర్ కదా సార్. ఆమె బతకం ఉంటుంది, ఎవరు వచ్చి వెళ్ళిపోతుంది. మాకే బాధ అనిపిస్తుంది, చెప్తున్నా కదా సార్. చనిపోయిన కన్నా మా జైలు ఉన్నకి బాధ. మీకు తెలియంగానే ఏమనిపించింది? చెల్లెనే ఇదంతా చేసిందంటే అసలు నేను అనుకున్నాను సార్. అసలు ఎందుకంటే ఎవరు అనుకోరు జనరల్గా, ఇంట్లో వాళ్ళే ఇంత దారుణంగా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు అబ్బాయి లవ్ చేసిన మ్యాటర్ ఉండగా కూడా వాళ్ళని అబ్బాయి వాళ్ళని కూడా పట్టించుకోలేరు పోలీసు వాళ్ళు. అంటే ఈమెనే పంపించేసాను కానీ వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా సార్. మరి వాళ్ళు ఏం చేశారు అనేది కూడా తెలియాలి కదా. ఇట్లా అయింది, మీ చెల్లి ఇట్లా చేసిందని ఇప్పటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ అన్నది ఏం లేదు. అంతే, తీసుకెళ్ళారు, ఎక్కడ ఇచ్చారో ఇప్పటి వరకు మాకు ఏం తెలియలేదు, మేము ముఖమేం చూడలేదు అంతే. మరి ఇప్పుడు పోలీస్ వాళ్ళకి ఏం చెప్తావు? మీ చెల్లికి ఎలాంటి శిక్ష పడాలి, దర్యాప్తులో పోలీసులు ఏం చేయాలనేది ఒక అన్నగా ఏం వాళ్ళు వస్తే కదా సార్ చెప్పడానికి. మీకు ఇట్లా మీ చెల్లి ఇట్లా చేసింది అని మాకు చెప్తే నేను ఏమైనా చెప్పగలుగుతా. వాళ్ళు ఇప్పటివరకు మాకు చెప్పలేరు, నాతో ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు సార్. సమాజంలో ఇంత దారుణ ఘటనలు జరుగుతున్నాయి. కన్న కూతుర్ని ఇంతగానం చదివిస్తే వాళ్ళు వ్యవసాయ కూలీ పనులు చేసుకొని డబ్బులు కూడా మీకంటే ఎక్కువ మీ చెల్లికే ఇచ్చారని చెప్తున్నాం. సో మరి మీ అక్క వాళ్ళు వీళ్ళంతా ఏమంటున్నారు? మిగతా సిస్టర్ వాళ్ళకు ఏం తెలియదు సార్. వాళ్ళకు నేను ఎలా నేను మా చెల్లి వాళ్ళందరం ఒకటి, మా చెల్లి మా అమ్మ నాన్న ఒకటి. ఓకే.
అంటే మేము మ్యారేజ్ అయింది కాబట్టి ఆ మ్యారేజ్ కాలేదు కదా, ఆమె జర ప్రేమ ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుందా చాలా ప్రేమ ఉంది. చెల్లి సురేఖ మీద? సురేఖ పైన చాలా ప్రేమ. అంత ప్రేమ ఉన్న చెల్లెలే ఈ రోజు ఇట్లా చేసింది. ఎలా చేసిందో నాకే అర్థం కావట్లేదు సార్. ఉమ్. అసలు ఊహించలేను సార్ ఈ సంఘటన. ఒక మాటలో శిక్ష వెయ్యాలంటే మీ చెల్లికి ఏం చెప్తావు? ఏం చెప్పాలి నాకు అర్థం కానీ ఇప్పుడు నేను చెప్పాలి సార్. నేను అసలు ఉన్న తల్లిదండ్రులు వెళ్ళిపోగొట్టుకున్నా, అసలు ఏం అర్థం కావట్లేదు సార్, ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు. సో ఇది ఈ పరిస్థితి. ఆ, అన్న చెప్తున్న మాటలు వింటే మనకే ఎంతో హృదయ విదారకంగా అనిపిస్తున్నాయి. కన్న తల్లిదండ్రులనే చెల్లె హత్య చేసిందంటే నమ్మలేకపోతున్నానని చెప్తున్నాడు.